ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 84 కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ కీర్తన కోరహు కుమారులు రచించినది. కోరహు చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చదువుతాం. యెహోవా పరిచారకుడు దేవుని సేవకుడైన మోషే అహరోనులకు విరోధంగా కోరహు, దాతాను, అబీరాము, ఓనులు 200 మందితో దేవుని సేవకుడైన మోషేకి ఎదురుగా నిలిచి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే అని ఎదురు తిరుగుతారు. మోషే వారితో, నా అంతట నేనే ఈ పరిచర్య చేయలేదనని ఈ కార్యం ద్వారా సమస్త ప్రజలకు తెలియచెప్తాడు దేవుడని, అందరికీ వచ్చే మరణం మీకు రాదు అని చెప్పి ఇంకా చాలించకముందే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31వ వచనంలో, వారి క్రింది నేల నెరవిడిచినట్లు భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబమును, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసినట్లుగా దేవుడు అక్కడ వ్రాయించాడు. వారు సమాజంలో ఉండకుండా నశించారని, భూమి వారిని మృంగివేసిందని ప్రభు అక్కడ వివరంగా చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య కోరహు కుమారులు ముగ్గురు నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో వారి ముగ్గురు పేర్లు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు తమ తండ్రి అయిన కోరహుతో కలవకుండా మోషేతో దేవుని చిత్తముతోనూ ఏకీభవించారు. ఈ కోరహు కుమారులు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే అని వీరి పేర్లు మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 22 నుంచి 28 వరకు వారి పేర్లు రాయబడ్డాయి. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య కోరహు సంతానం దేవుని మందిరంలో చేస్తున్న సంగీత సేవ ద్వారా ప్రళయ సమయంలో రక్షించబడ్డారు. అందుకే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని వారు చెప్పారు. దేవుని మందిరం ప్రార్థనకు నిలయమని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. దేవుని మందిరంలో వారిని ఆనందింపచేయుదును అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని మందిరం దేవుని నివాస స్థలమని మొదటి రాజులు 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. దేవాలయంపై దేవుని కనుదృష్టి నిలుస్తుంది అని 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. దేవుని మందిరమునందు నీవు చేయు ప్రార్థనపై దేవుని కనుదృష్టి నిలుస్తుంది అని దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. దేవుని మందిరము బలిపీఠము క్రింద నుండి ప్రవహించే నీరు జీవము గలదని, జీవరాశి బ్రతుకునని యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనంలోను 9వ వచనంలోను రాయబడింది. దేవుని మందిరంలో అన్న 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ దేవునికి సేవ చేస్తూ ఉండేవారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో, యేసు ప్రభువారిని 8వ దినాన దేవాలయంలో చూసి ఆయనను కొనియాడినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతాం. 42వ కీర్తన 2వ వచనంలో కూడా కోరహు తన పిల్లలు దేవుని సన్నిధి గురించి ఇలా మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధికి 2వ వచనంలో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని ఆశిస్తూ ఉన్నారు. దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. మందిరపు దీవెనలతో దేవుని వాగ్దాన ప్రకారం ఆయన మనల్ని నింపి ఆనందపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.